మనము ఎలా ఉంటదంటే యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అనే గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. సో, దాంట్లో కొంచెం వ్యాక్సిన్స్ ఉంటాయి. అది కాకుండా మనము వేరే జబ్బులకు కూడా వ్యాక్సిన్స్ ఉంటాయి. సో, నేను చెప్పేది ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్‌లో అందరూ తీసుకుంటారు. అంటే పుట్టినప్పుడు ఉంటది. బీసీజీ, హెపటైటిస్ బి, ఓరల్ పోలియో డ్రాప్స్ ఇస్తారు. అది అందరూ తీసుకుంటారు. తర్వాత ఒక్కన్నర నెలకి అంటే 6 వారంకి, 10 వారంకి, 14 వారంకి వ్యాక్సిన్స్ ఉంటాయి. డీపీటీ బూస్టర్ ఇస్తారు. డీపీటీ ఇస్తారు. డీపీతో పాటు హెపటైటిస్ బి, హెచ్ఐబీ అని ఉంటది. దాంతో పాటు న్యూమోనియా కూడా ఇస్తారు. ఇంకొకటి రోటా వైరస్ అని ఓరల్‌గా ఇస్తారు. సో, ఇది 6 వారంకి ఇస్తారు. అదే రిపీట్ మీకు 10 వారంకి అవుతది. అదే రిపీట్ మీకు 14 వారంకి అవుతది. ఇది మనం యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్‌లో వల్ల వచ్చే వ్యాక్సిన్స్. తర్వాత ఇది కాకుండా మనం ప్రైవేట్‌లో అంటే ఇది కాకుండా వేరే జబ్బులుంటాయి. సపోజ్ టైఫాయిడ్ ఉంది. ఆ టైఫాయిడ్‌కి గవర్నమెంట్‌లో వ్యాక్సిన్ లేదు. సో, ఇది మనం ఎలా ఇస్తాము ప్రైవేట్‌లో 6 నెలల నుంచి 9 నెలల ఎప్పుడైనా మధ్యలో ఇవ్వగలుగుతాం. 6 నెలల తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ టైఫాయిడ్ ఆల్సో మన 6 నెలల కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ మెట్రోలో ఉన్నారు ఎవరైనా ఆర్ డిస్ట్రిక్ట్ ప్లేస్‌లో ఉన్నారు. మన ఫ్లూ అనేది ఒక వ్యాక్సిన్ వస్తది. ఇప్పుడు అందరికీ ఫ్లూ అనేది కామన్ అయిపోయింది. అంటే పెద్దవాళ్ళకి కూడా అయింది, చిన్న పిల్లలకి కూడా అయింది. సో, ఫ్లూ అనేది స్వైన్ ఫ్లూ ఇది. సో, ఎవ్రీ ఇయర్ ఇది స్ట్రెయిన్ మారుస్తది. సో, దానికోసం ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు 6 నెలల తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ డోస్ ఉంటది. సెకండ్ డోస్ వీళ్ళకి 7 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ డోస్ ఉంటది. సో, ఇది మనము గవర్నమెంట్‌లో షెడ్యూల్‌లో లేదు. ఇది ప్రైవేట్‌లో ఉంది. టైఫాయిడ్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్. 9 నెలల తర్వాత గవర్నమెంట్‌లో మీజిల్స్ అండ్ రుబెల్లా ఎంఆర్ అనే వ్యాక్సిన్ ఇస్తారు. బట్ మమ్స్ ఇవ్వరు. సో, ఈ సంవత్సరంలో అంటే ఈ ఇయర్‌లో మన మమ్స్ కేసెస్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. సో, మమ్స్ అంటే ఏంటి? గద్దమారి అంటారు. అంటే మనకి స్వెల్లింగ్ వస్తది. పారాటిడ్ గ్లాండ్ ఉంటది. దానికి స్వెల్లింగ్ వస్తది. సో, ఒక్క పిల్లల్లో ఎవరైనా వస్తే అది సెకండరీ అటాక్ రేట్ అంటే వేరే పిల్లలకి అవకాశం ఆల్మోస్ట్ 90% ఉంటది. కంపల్సరీగా వస్తది. సో, ఇది మనకు తెలియదు. అంటే వాళ్ళకి ఫీవర్ తగ్గిపోతది. బట్ అది దగ్గు, జలుబు వల్ల ఒకరితో ఒకరు స్ప్రెడ్ అవుతది. సో, ఇది మనము మమ్స్ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్‌లో ఇంకా షెడ్యూల్‌లో రాలేదు. ఓన్లీ ఎంఆర్ అనే ఇస్తున్నారు 9 మంత్ కంప్లీట్ అయిన తర్వాత. సో, మీకు చెప్పేది ఏం కలుగుతామంటే ప్రిఫరబ్లీ ఎంఎంఆర్ తీసుకోండి. అంటే దాంట్లో మమ్స్ కూడా ఉంటది. 9 నెలల తర్వాత అది తీసుకోండి. తర్వాత ఒక సంవత్సరం తర్వాత గవర్నమెంట్‌లో ఏమి ఉండదు. ప్రైవేట్‌లో హెపటైటిస్ ఏ అనే వ్యాక్సిన్ ఉంటది. సో, అది సింగిల్ డోస్ ఉంటది ఆర్ 2 డోస్ ఉండొచ్చు. డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ ఏముంటదని. తర్వాత 15 మంత్ తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ ఉంటది. 15 మంత్‌కి మనకి మళ్ళీ గవర్నమెంట్‌లో ఎంఆర్ ఇస్తారు. ఎంఎంఆర్ ఇవ్వరు. ఎంఎంఆర్ అంటే మమ్స్ కూడా దాంట్లో ఉంటది. సో, ప్రిఫరబుల్ ఎంఎంఆర్ తీసుకోండి. దెన్ దాంతో పాటు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇస్తాం మనం. తర్వాత గవర్నమెంట్ షెడ్యూల్‌లో మనం డైరెక్ట్‌లీ 1.5 ఇయర్‌కి ఉంటది డీపీటీ. అది ప్రైవేట్‌లో కూడా సేమ్ షెడ్యూల్ ఉంటది. తర్వాత మనము సెకండ్ డోస్ ఆఫ్ చికెన్ పాక్స్ అంటే ఫస్ట్ డోస్ మనం 15 మంత్ కంప్లీట్ అయినాక ఇచ్చాము. సెకండ్ డోస్ మనం 3 మంత్ తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు. అది కాకుండా డైరెక్ట్‌లీ నెక్స్ట్ మనము 2 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ మన ఫ్లూ వ్యాక్సిన్ జూన్‌లో ఇస్తాం. టిల్ 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరం వరకు ఎవ్రీ జూన్‌లో మనం సింగిల్ డోస్ ఇస్తాం ఫ్లూ వ్యాక్సిన్. తర్వాత 5 ఇయర్స్‌కి ఏముంటది? మన 5 ఇయర్స్‌కి రెగ్యులర్ వ్యాక్సిన్ గవర్నమెంట్‌లో కూడా డీబీటీ ఉంటది. దాంతో పాటు ఈవెన్ మీజిల్స్ కేసెస్ చాలా ఎక్కువ పెరిగాయి కాబట్టి మన ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా 5 ఇయర్స్ తర్వాత ఇస్తాం. ఇది 5 ఇయర్స్ వ్యాక్సిన్. తర్వాత మన గవర్నమెంట్ షెడ్యూల్‌లో మన 10 ఇయర్స్‌కి టీటీ అనే ఉంటది. టీడీ అనే ఇస్తారు. ఓకే. బట్ ప్రైవేట్‌లో అది మనం డీపీటీ అనే బూస్ట్రిక్స్ అనే ఒక బ్రాండ్ ఉంటది. ఆర్ అడాసిల్ ఏదైనా బ్రాండ్ తీసుకోండి. కొన్ని తక్కువ స్ట్రెయిన్‌లో డీపీటీ ఇచ్చేస్తాము దానికి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరంలో మన గర్ల్స్ బేబీకి ఎస్పెషల్లీ గర్ల్స్ బేబీస్‌కి మన క్యాన్సర్ ప్రివెన్షన్‌కి ఒక వ్యాక్సిన్ ఉంది. అది హెచ్‌పివి వ్యాక్సిన్ అని. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఒక వైరస్. దానివల్ల మన సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తది. సో, ఇది ప్రివెన్షన్ కోసం మన వ్యాక్సిన్ ఉంటది. అది 2 డోసెస్ ఉంటాయి. 6 మంత్ గ్యాప్‌లో 10 ఇయర్స్ తర్వాత ఇవ్వాలి. ఇది ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. మన క్యాన్సర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ వస్తది. నెక్స్ట్ సర్వైకల్ వస్తది. బట్ ఇప్పుడు సర్వైకల్ ఎక్కువ అవుతుంది. బ్రెస్ట్ కొంచెం తక్కువ అవుతుంది. సో, ఇది సింపుల్ ఉంటది. ప్రివెన్షన్ కోసం మనము అందరికీ చెప్తాము పేరెంట్స్‌కి ప్లీజ్ టేక్ ప్రివెంటబుల్ వ్యాక్సిన్. అంటే ఈ క్యాన్సర్ కాకుండా ఉండాలని అది వ్యాక్సిన్ వస్తది. ప్లీజ్ టేక్ థాట్. థాంక్ యూ.